అందరికీ శుభోదయం. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మలుగన్న అమ్మ, మమ్ముకన్న తల్లి మా తల్లి దుర్గమ్మ అని తెలుగు ప్రజలంతా నోరారా పిలుచుకునే కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? అలాగే దుర్గమ్మ కనకదుర్గగా ఎలా రూపాంతరం చెందింది అనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ పెద్ద దేవాలయం. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం మనకు గుర్తుకు వస్తుంది. వ్యాస మహర్షి రచించిన శ్రీదేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గామాతను మహిషాసురమర్ధిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మాలయాన్ని అర్జునుడు నిర్మించినట్లుగా తెలుస్తోంది. పాండవులలోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరు నుంచి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుణ్ణి కోరతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గామల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లుగా కొన్ని ఆధారాలైతే ఉన్నాయి. దుర్గమ్మ కనకదుర్గగా మారిన చారిత్రాత్మక అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది విజయవాడ కోటవీధి. సాయంకాల సమయం. ఆ నగర వీధుల్లో రాజభటులు కోలాహలంగా తిరుగుతూ ఉన్నారు. రాకుమారుడు విహారానికి వెళ్తున్నాడు, దారి తొలగండి అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. రాకుమారుడు 10,000 సువర్ణ నాణ్యాలను ఇచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నాడు. అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంతో గాలితో పోటీ పడుతున్నాయి. ఆ అశ్వాలను పూనించి రథంపై విహారానికి బయలుదేరాడు రాకుమారుడు. పట్టాభిషేకం జరిగిపోతోందన్న ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉన్నాడు. మేఘ గంభీర ధ్వనితో రథం దూసుకుని వస్తోంది. వాటికి కట్టిన గుర్రాలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. మెరుపు వేగంతో క్షణాల్లోనే ఆ ప్రదేశాన్ని దాటిపోయిందా రథం. రథచక్రాల క్రింద ఒక యువకుడు అసువులు బాసాడు. ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియచేశారు. ఇంతలో అక్కడికి చేరుకుంది ఆ యువకుని తల్లి. కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలింది. ఈలోపు సూర్యుడు అస్తమించాడు. మరునాడు ఉదయం ఎప్పటిలాగే ప్రశాంతవదనంతో మూర్తీభవించిన ధర్మంలాగా కొలువు తీరాడు ప్రభువు మాధవవర్మ. అతడు ప్రజారంజనకుడు, ధర్మబుద్ధి, అశ్రితవత్సలుడు, ఆపన్నల పాలిట కల్పవృక్షం లాంటివాడు. ఆ సమయంలో శోకదేవతలా ఒక వృద్ధురాలు సభలోనికి ప్రవేశించింది. నెత్తురు అట్టలు కట్టిన కుమారుని యొక్క మృతదేహాన్ని రాజు ముందుంచింది. ఓ రాజా, నాకు ఇతడొక్కడే కొడుకు. మా కుటుంబానికి ఇతడే ఆధారం. మీ కుమారుని రథచక్రాల క్రింద పడి మరణించాడు. ఏ దిక్కు లేని నాకు మీరే న్యాయం చేయాలి అంటూ సొమ్మసిల్లిపోయింది. ఆమెకు సపర్యలు చేయమని ఆజ్ఞాపించాడు రాజు. న్యాయాధికారులను, ప్రధానమంత్రిని ఉద్దేశించి ధర్మ నిర్ణయం చేయమని ఆనతినిచ్చాడు. న్యాయమూర్తులు సుదీర్ఘంగా విచారించారు. నగర వీధిలో పసివారుంటారు, నిస్సహాయులెందరో ఉంటారు. మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుడు నగర వీధుల్లోనికి పోకూడదు, ప్రాణాపాయం కలుగుతుంది. యువరాజు ఎక్కిన రథం వేగానికి ఒక ప్రాణం బలి అయింది. మరణశిక్ష తప్ప దీనికి మరో మార్గం లేదు అన్నారు. న్యాయశాసనాలకు రాకుమారుడైనా సామాన్యుడైనా భేదం లేదన్నారు. ఇక్కడ బంధుప్రీతికి చోటు లేదు అని న్యాయమూర్తులు చెప్పారు. తీర్పు వింటున్నంతసేపు మహారాజు ముఖం ప్రశాంతంగానే ఉంది. మధ్యాహ్న సమయాన్ని సూచిస్తూ గంట మోగింది. సభను చాలించారు. సింహాసనం దిగాడు. సింహాసనంపై ఉన్నంతసేపు గంభీరంగా ఉన్నాడు. గద్దె దిగగానే పుత్రవాత్సల్యం పెళ్ళుబుకింది. హృదయంలో బాధ కట్టలు తెంచుకుంది. దుఃఖపరవశుడయ్యాడు. మంత్రులు రాజును అంతఃపురానికి చేర్చారు. అప్పుడు రాజుతో ఇలా అన్నారు. న్యాయమూర్తుల తీర్పును ప్రభువు మార్చవచ్చు, కాబట్టి మీరు దుఃఖించవద్దు అని ఓదార్చారు. వివేకి, ధర్మాత్ముడు అయిన మాధవవర్మ, నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను, కానీ ధర్మ నిర్ణయం గురించి విచారించడం లేదు అని పలికాడు. తనకు ధర్మ కార్యాచరణే తప్ప స్వపరభేదం లేదని కుమారునికి మరణశిక్షను విధించాడు. ఆ సాయంకాలమే ఆ శిక్షను అమలు చేశారు. ధర్మో రక్షిత రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న సూక్తికి నిదర్శనంగా దుర్గామాత తన భక్తుడైన మాధవవర్మ పట్ల ప్రసన్నురాలైంది.
ప్రభు ధర్మనీతికి సంతోషపడింది. ఇంతలో హఠాత్తుగా కొండపై నుంచి ఓ గర్జింపుతో వాన మొదలైంది. జలజలా కురుస్తోంది. ఆశ్చర్యం! గడియపాటు ఎడతెరిపి లేకుండా విజయవాడ నగరమంతా బంగారు కాసుల వాన కురిసింది. బిలబిలామంటూ ప్రజలు వీధుల్లోనికి పరిగెత్తారు. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా పిలుచుకుంటున్నారు ప్రజలు. దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు యువకుడు సజీవులయ్యారు. మాధవవర్మ ధర్మ నిర్ణయాన్ని ప్రజలందరూ మెచ్చుకున్నారు. రాకుమారుడు తరువాత యువరాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఈ విధంగా విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా పండుగలలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నవరాత్రులలో వచ్చే సప్తమి తిథి మూలా నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేషంగా సరస్వతీదేవి అలంకరణ చేస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు. అంతేకాదు ఆ రోజున అమ్మవారి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.